హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇది మన ఛానల్. ఫ్రెండ్స్, నిజంగా వీళ్ళు ఎంత పెద్ద గేమ్ ఆడారంటే చాలా పెద్ద గేమ్ ఆడారు. నేను ఎవరి గురించి చెప్తున్నా మీకు అర్థమైంది కదా. ఇంకెవరు, నాగదేవత అంటే నాగదేవత అని చెప్పుకున్నటువంటి భవిత, వాళ్ళ అమ్మ సుభాషిణి, ఆకిరెడ్డి, శ్రీనివాసరెడ్డి అంటే ఆలియాస్ నాగ కార్తికేయ, వీళ్ళందరూ కలిసి ఏమన్నా స్కెచ్ చేసిరా. నిజంగా చాలామంది అంటే అనుకోవచ్చు ఇది నిజంగానే వీళ్ళు నిజంగా కావాలని వాళ్ళని బ్లేమ్ చేస్తారు అదని మాట్లాడుకోవచ్చు. కానీ కావాలని ఎవరిని బ్లేమ్ చేయరండి. ఎందుకంటే సాక్ష్యాధారాలతో కూడా ప్రూఫ్స్ ఉన్నాయి. వీళ్ళ మమ్మీ నిజంగా నిన్న ఇంటర్వ్యూలో కూడా మాట్లాడింది. అంటే నిన్న ఇంటర్వ్యూలో నేను చూసినప్పుడు మాట్లాడింది ఏమంటుంది, కొన్ని కాల్ రికార్డ్స్ బయటకు వచ్చినప్పుడు అవి మమ్మల్ని కావాలని చెప్పేసి గుప్త నిధుల గురించి మేము మా గురించి బ్లేమ్ చేయాలని చెప్పేసి వేరే వాళ్ళు మాకు ఫోన్ చేసి మమ్మల్ని ట్రాప్ చేద్దాం అనుకున్నారు. మేము ఇండైరెక్ట్గా వాళ్ళని ట్రాప్ చేసి అదే రూట్లో వాళ్ళని వెళ్ళి వాళ్ళని దొరకబట్టుకుందామని చెప్పేసి అనుకున్నాము. అంతే తప్ప మా తప్పేం లేదు. ఆ కాల్ రికార్డ్ అనేది మీరు అనుకునేది కాదు అని చెప్పేసి తప్పు మీద తప్పు అనేది మొత్తం వేసుకుంటూనే పోతాను. ఈమె చేసే పనుల వల్ల ఇంకింత బ్లేమ్ అవ్వడం తప్ప ఏం లేదు. ఆల్రెడీ ఫేక్ అని తెలిసిపోయారు, అందరికీ తెలుసు ఫేక్ అని చెప్పేసి. తెలిసినాక కూడా మళ్ళీ తప్పుని కప్పుకొచ్చుకోవడానికి మళ్ళీ వీళ్ళు చేసే ప్రయత్నం ఏదైతే ఉందో అది ఇంకా పెద్ద శుద్ధ తప్పు. ఒక ఆడియో రిలీజ్ అనేది వీళ్ళకి సంబంధించిన ఒక ఆడియో రిలీజ్ అనేది బయటికి రావడం జరిగింది. అయితే ఈ ఆడియో రిలీజ్లో ఏముంది అంటే ఈమె సుభాష్ని ఎవరైతే ఉందో ఈమెకు ఒక కాల్ రావడం జరుగుతుంది. అంతకుముందు కూడా వీళ్ళు కాల్ మాట్లాడడం జరుగుతుంది. సో వీళ్ళు మాట్లాడిన మాటలు ఏంటి అంటే, అమ్మ మేము మీ ఒక సబ్జెక్ట్ ఉంది ఇక్కడ మరి తీయాలి, ఎవరైనా ఉన్నారా మీకు తెలిసిన వాళ్ళు అనే టాపిక్లో మాట్లాడిండు. ఆయన మాట్లాడిన తర్వాత ఏ సబ్జెక్ట్ అన్న అంటే ఆల్రెడీ మీకు చెప్పినాం అమ్మ సో అని చెప్పగానే అవునన్నా ఓకే సబ్జెక్ట్ ఎక్కడ అది అంటే ఇది గుంటూరు దగ్గర, ఇది దగ్గరనే ఉంటుంది, కాకపోతే కొంచెం దూరం వెళ్ళాలి, ఆల్రెడీ అది పాత శివాలయం గుడి అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. సరే అన్న మరి ఇంతకుముందు ఎవరైనా ట్రై చేసిరా అంటే ఆల్రెడీ చాలామంది ట్రై చేసుకొని వేరు కానీ ఎవరికి ఏమనిపించలేదు. మేము కూడా చాలా ఖర్చు పెట్టుకున్నాం, మేము ఒక 4-5 ఉన్నాము. సో మీ గురించి తెలిసింది కాబట్టి మేము కాంటాక్ట్ అవ్వడం జరిగింది ఒక అన్న ద్వారా. సో అని చెప్పేసి వీళ్ళకి మధ్యలో మీడియేటర్ ఇంకొక ఆయన ఉంటాడు. ఎందుకంటే డైరెక్ట్ వీళ్ళు ఎవరితో ఫోన్లో మాట్లాడరు, ఏం చేయరు. వీళ్ళకి మధ్యలో ఒకరు ఉంటారు. ఆ వ్యక్తి ద్వారా ఈమె రాక వస్తుంది ఇన్ఫర్మేషన్. ఈమె నుంచి వీళ్ళ గురుస్వామి అంటే ఈమెకు ఆ పూజలు చేసి బయట తీసే వ్యక్తి ఎవరు అంటే శ్రీనివాసరెడ్డి ఆలియాస్ నాగ కార్తికేయ. ఎవరైతే భవిత చెప్పింది కదా వాళ్ళ గత జన్మలో ఉన్నటువంటి బాయ్ ఫ్రెండ్ ఎవరంటే నాగ కార్తికేయ ఉన్నాడు కదా, ఆయననే శ్రీనివాసరెడ్డి. ఆయననే ఈ గుప్త నిధులు తీసే బ్యాచ్లో మెయిన్ పూజారి అన్నమాట. సో 1 డే అయిన తర్వాత మళ్ళీ అమ్మకి కాల్ వస్తుంది, అమ్మ మేము ఆల్రెడీ అనుకున్నాం కదా మరి స్వామితో మాట్లాడారా మీరు అంటే మాట్లాడినాము, మాకు కారు కావాలి, కారు పెడితే మేము వస్తామని చెప్పేసి మాట్లాడింది ఈమె. సరే కారు పెడతాం కానీ మరి ఎప్పుడు వస్తారు ఏంది అని మాట్లాడితే అది గురుగారు చెప్తారండి అని గురుగారికి ఈ నాగ కార్తికేయకి కాన్ఫరెన్స్ కలిపింది ఆమె. సో నాగ కార్తికేయ ఏమని మాట్లాడిండు, ఇంతకుముందు ఇక్కడ ఎవరైనా తీసిర్రా అది పాత గుడి నాకు కొత్తదా అంటే ఆ పాత గుడి చాలా సంవత్సరాల నుంచి వెళ్ళిందని చెప్పేసి మాట్లాడింది అనమాట. సో ఈ స్వామీజీకి ఆ ఫోన్ కనెక్ట్ చేయడంతోనే ఆయన ఏం మాట్లాడిండు, ఆల్రెడీ వీళ్ళందరూ మాట్లాడుతున్నారు. సో అక్కడ నుంచి కాలర్ ఏం మాట్లాడిండు, స్వామి మీరు ఎప్పుడు వస్తారు ఏంది మరి అంటే మేము వస్తాం కానీ అది పాత గుడ కొత్త గుడ అని చెప్పేసి అడగడం జరిగింది. లేదు అది పాత గుడి ఎప్పుడు శివాలయం వస్తుంది, జనాలు కూడా ఎక్కువ రారు అని చెప్పేసి ఆయన మాట్లాడిండు. ఇక మన కార్తికేయ గారు ఏం మాట్లాడిందంటే ఓకే ఆ సబ్జెక్టు నేను తీస్తా, వెళ్తుందల్లా బయటికి తీస్తా నేను, నాతో అవుతుంది అంటే మరి ఖర్చు ఎంత అవుతుంది, ఇంతవరకే బాగా పెట్టుకున్నాం ఖర్చు అని చెప్పేసి ఆయన మాట్లాడతాడు. ఎవరు కాల్ చేసిన ఆయన ఖర్చు ఏం కాదు మా అంటే ఒక 5,000 అవుతుంది అని చెప్పేసి మాట్లాడింది. నేను 5,000 అయితే అని అనగానే 5,000 అంటే అంత కూడా ఏం పట్టేది లేదు, నలుగురు ఉన్నారు కానీ నప్పుడు ఒక 1,000 అయితే అవుతుంది, 4,000 అయితే అయిపోతుంది పూజ సామాను. కాకపోతే మరి వెళ్ళినాక మరి నాకు ఒక పాలు, మీకు 4 పాలు, నాకు ఒక పాలు అయితే నేను వస్తా అని చెప్పేసి మాట్లాడిండు. అంటే ఆల్రెడీ వీళ్ళు ఎవరికి ఎంత పాలు వెళ్ళగా ముందే ఇలా ఓవర్ యాక్షన్ మామూలుగా ఉంటుంది. ఈయనకు ఒక పాలట, మిగతా వాళ్ళకి 4 పాలట. అంటే ఒక అంటే 4 పాలు చేసేసి 4 బాగా రాలేసుకుంటే దీన్ని సపరేట్ సగ భాగం ఈయన తీసుకుంటా అని చెప్పేసి మాట్లాడిండు. 100% కాల్ రికార్డ్ అనేది ఉంది. ఉన్నా కూడా ఇంత నిజంగా కాల్ రికార్డ్ ఉండి బయటకు వచ్చినా కూడా అరే అది మేము కాదు, మేము మాట్లాడంటే మనదైనా చెవుల పువ్వు పెట్టుకున్నామా, లేకపోతే మనం జనాలు పిచ్చి గొర్రెలు మేము ఎట్లా దేవుడు అంటే నమ్ముతారు, మాకు దేవుడతో అని చెప్పంగా వచ్చి దండం పెడతారు, పూజలు చేస్తారు, మమ్మల్ని దేవుడిలాగా పూజిస్తారు అనుకుంటారు. వీళ్ళంతా ఎవరు చేసారు, వీళ్ళు ఇంత ఓవర్ యాక్టింగ్ చేయడానికి కారణం ఎవరో మనం కాదా. ఫస్ట్ దేవతత్వరంగానే ఓకే మనం హిందూ దేవుడి మీద మాకు ఒక ధర్మం ఉంది, మనం గౌరవిస్తాం. కానీ వీళ్ళు రెండోసారి కూడా అదే ఓవర్ యాక్షన్ చేసినప్పుడు ఎవరైనా గుర్తుపట్టినప్పుడు ప్రెస్ ఇంటర్వ్యూలు తీసుకున్న కూడా వీళ్ళు ఫేక్ అన్నప్పుడు వాళ్ళని వదిలేచ్చు కదా. మళ్ళీ వాళ్ళు వెనకబడి నాగదేవత భవిత నాగపంతుల వ్యూవర్షిప్ కోసం కొంతమంది మన ఛానల్ కూడా కొంతమంది వేరు అడిగిరు. లాస్ట్ అయితే వాళ్ళు కూడా మంచి ఇంటర్వ్యూలు తీసుకున్నారు, వాళ్ళు ఫేక్ అని చెప్పేసి వాళ్ళు కూడా నిర్ధారించడం జరిగింది. సో ఇట్లాంటివన్నీ ఎవరు నమ్మకండి ఫ్రెండ్స్. ఎందుకంటే
దేవుడు వస్తుంది రాడు అంటే ఇప్పుడు ఎవరైనా గుర్తుపెట్టుకోండి, పబ్లిక్ చేయడం అనేది వాళ్ళంతా వాళ్ళ ఇంటర్వ్యూలు చేసినప్పుడే అర్థం చేసుకోవాలి ఇది కొంచెం వేరే తేడా అని. ఎందుకంటే కొంతమంది ఉంటారు, ఓకే కొంతమంది ఇంటర్వ్యూలను పిలిపించి మరి ఇంటర్వ్యూ చేస్తారంటే వాళ్ళ గౌరవం కోసం వాళ్ళు నిజంగా వర్జినల్ కాబట్టి పిలిపించి ఇంటర్వ్యూ చేస్తాం. కానీ ఇట్లాంటి వాళ్ళు కావాలనే ప్రెస్ని పిలిపించుకొని పిలిపించుకొని అందరికి ఫోన్ చేసి మా ఇంటర్వ్యూలు తీసుకొని మా గురించి పబ్లిక్ చేయండి, అందరికి మా బిడ్డ గురించి తెలవాలి, ఈమె నిజమైన దేవత అని చెప్పేసి ఏసీ లాస్ట్ కడితే ఇప్పుడు ఆమెను ఫేక్ చేసినావు. ఆమెను కాలేజీకి పంపించకపోతేవి, స్కూల్కు పంపించకపోతేవి, ఆమెకు కరెంట్ ఎన్నున్నాయో తెలియదు, ఎన్నిసార్లు అమాసకున్నమాతో తెలియదు, ఏం తెలియని పాప అమాయకురాలు తీసుకొచ్చి ఆగం చేసినావు. ఇప్పుడు ఈ తప్పంతా ఆమెది కాదు నీదే. నాగదేవత తల్లికి చెప్తున్నా నేను, అంటే నాగ భవిత అంటే ఆ భవిత రానికే చెప్తున్నా. ఎందుకంటే వాళ్ళ మదర్ సుభాషిందే తప్ప అంతా. ఇంకా యాకిరెడ్డి, మనం యాకిరెడ్డి గురించి మాట్లాడుకున్నాం కదా, అసలు నిజం ఏంటంటే యాకిరెడ్డి నిజంగా అఘోర పూజలు చేస్తాడు అని అన్న టాపిక్ వచ్చింది. ఆయన అఘోర పూజలు చేస్తాడు అని చెప్పేసి చెప్పుకుంటున్నాడు. అదే విషయం ఏంటంటే ఈ యాకిరెడ్డి ఏం చేస్తాడు కదా అంటే, మామూలు టైంలో ఎల్లమ్మ ముందు పోతురాజు వేషాలు వేసుకున్న ఆట చూసినావా, అట్లాంటి పోతురాజు వేషం అనేది ఈయన కూడా వేస్తాడంట. సో ఇది మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్. పోతురాజు గెటప్ లో ఉన్నాయన మరి అఘోర అవతారం ఎందుకు ఎత్తిండు, వీళ్ళంతా అశ్విన్ గారికి అన్యాయం చేసి ఆ గుడి టెంపుల్ లాక్కుందామని చెప్పేసి చేసిరన్నమాట, ఎక్కడ మన విజయనగరంలో. సో ఇట్లాంటి వాళ్ళు కావాలని ఫేక్ వీడియోలు పెట్టినా కూడా, ఫేక్ ఇంటర్వ్యూలు ఇచ్చినా కూడా, నిజంగా రిపోర్టర్లకు కూడా చెప్తున్నాను ఏంటంటే ఖచ్చితంగా ఇట్లాంటి వాళ్ళని ముందే గ్రహించిన తర్వాతనే ఇంటర్వ్యూలు తీసుకోండి. ఎట్లా పడితే అట్లా ఇంటర్వ్యూలు చేసుకుని వాళ్ళని ఫేమ్ చేస్తే వాళ్ళు ఇప్పుడు కూడా ఆమె డైరెక్ట్ ఎవరిని వదలా ఫేక్ చేసిర్రు, నాకు కావాలనే కాల్ రికార్డు బయట పెట్టారు, కాల్ రికార్డు డిలీట్ చేయాలని చెప్పేసి ఫోన్లు చేసి మరీ బెదిరిస్తుందంట. సో ఫోన్లు చేసి బెదిరించినంత మాత్రాన నువ్వే పిలిపించుకొని ఇంటర్వ్యూలు చేసుకున్నావు, నిజ నిజాలనే తెలుసుకోవాలని చెప్పేసి సంతోషంగా కూడా ముందు అడిగేసిండు. సో కాబట్టి వాళ్ళ నిజం అనేది తెలిసింది, ఖచ్చితంగా ఆయన వదలడు, కంపల్సరీ నిజం అనేది పబ్లిక్ లో తెలవాలి. ఎందుకంటే ఆయన మీద నమ్మకం అందరికీ ఉన్నది కాబట్టి, నిజాలు బయట పెడుతున్న నమ్మకం ఉంది కాబట్టి అందరూ కూడా ట్రస్ట్ చేస్తారు కాబట్టి ఖచ్చితంగా నువ్వు చేసిన తప్పే, ఏ రికార్డు కూడా డిలీట్ చేయడం జరగదు. నువ్వు చేసిన తప్పుకు నువ్వు ఇప్పటికైనా మారి ఆ అమ్మాయిని కొంచెం మంచిగా చదివించి ఒక మంచి దారిలో తీసుకోపో తప్ప ఇట్లాంటివి మాత్రం మళ్ళీ మొదలుపెట్టి మళ్ళీ ఇంటర్వ్యూల జోలికి రాకూడదు. ఒక్కసారి ఇంటర్వ్యూ మీరు వచ్చిందంటే మాత్రం 100 సార్లు మా రివ్యూస్ బయటకు వస్తాయి. మేము ఒక్కలేం కాదు, ఇంకా చాలా మంది వస్తారు మాలాంటి వాళ్ళు. సనాతన ధర్మం మీద కామెడీలు చేసే వీడియోలు చేస్తే మాత్రం ఎవరు ఊరుకునే సమస్య లేదు. చూసారా ఫ్రెండ్స్, ఇదంతా చూసినాక మీరు ఎలా నమ్ముతారు? నేను కూడా మొన్నటిదాకా నిజమే కావచ్చు అనుకున్నా, కానీ తర్వాత తెలిసింది ఇదంతా ఫేక్ అని. ఇలాంటి వదంతులు నమ్మకండి, నమ్మి మోసపోకండి. ఇలాంటివన్నీ ఫేక్, గుప్త నిధులు అనేటివి ఉండయి. హిందూ దేవతల మీద ఇలాంటి కార్యక్రమాలు చేపడితే ఊరుకోం. మన సనాతన ధర్మం ప్రకారం మనం ఉండాలని కోరుకుంటున్నాం. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ ఏమైనా కొత్తగా చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి.